ఓకే, అందరికి ఒకే టైం కుదరకపోవచ్చు, ఫైన్. సో మనము కంటిన్యూస్ వేవ్ రాడార్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. యాజ్ యూ జస్ట్ గో త్రూ టిల్ నో వాట్ వీ హ్యావ్ డన్. ఒకసారి మనము ఏమేమి చదువుకున్నాము ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇన్ ద లాస్ట్ 2 classes we were discussing mainly about the reasons for spreading of the spectrum. So spectrum, because we are transmitting a sine wave, we generally expect a sine wave to come back, but maybe with a different frequency, okay, because of the Doppler shift. So but still we expect it, ideal ga aithe we expect another sine wave to come back. So adi sine wave ganaka aithe dan spectrum oka narrow కట్టెపుల్ల లాగా ఉండాలి. ఓకే, జస్ట్ ఇట్ షుడ్ బి వెరీ వెరీ థిన్. ఓకే, ఐ థింక్ సమ్మన్ ఈజ్ వెయిటింగ్, 1 minute, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, సో వీఆర్ ట్రాన్స్మిటింగ్ ఏ సైన్ వేవ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ సైన్ వేవ్, బట్ ప్రాబబ్లీ విత్ ఏ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ బికాస్ ఆఫ్ ద డాప్లర్ ఫ్రీక్వెన్సీ, అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద యాంటీనా అండ్ ద టార్గెట్. సో ద రిసీవ్డ్ సిగ్నల్ ఐడియల్గా అయితే ఒక సైన్ వేవ్ ఉండాలి అని మనం అనుకుంటున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ ఏ సైన్ వేవ్, అప్పుడు ఆ స్పెక్ట్రమ్ ఎలా ఉండాలి? దట్ స్పెక్ట్రమ్ షుడ్ బి లైక్ ఏ నారో లైన్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ డొమైన్, ఇది ఎఫ్ యాక్సిస్ అనుకుంటే, ఇఫ్ దిస్ ఈస్ ద ఎఫ్ యాక్సిస్, దెన్ సమ్ ఎట్ f0 ప్లస్ fd, ఓకే, లేదా f0 మైనస్ fd దగ్గర మనకి ఒక స్ట్రైట్ లైన్, ఒక సన్న కట్టెపుల్ల లాంటిది రావాలి. దట్ ఈస్ ద కాంపోనెంట్, ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్, బికాజ్ ఇట్ ఈస్ ఏ ప్యూర్ సైన్ వేవ్. ప్యూర్ సైన్ వేవ్ అన్నప్పుడు అందులో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ మాత్రమే ఉంటుంది, ఒక్క కాంపోనెంటే ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ షుడ్ బి లైక్ దిస్. కానీ మనం ఏం చూసాము అంటే చాలా రీజన్స్ చూసాము. రీజన్స్ ఫర్ వైడెనింగ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ ఇలా సన్నగా ఉండకుండా ఇట్ విల్ బి హ్యావింగ్ సమ్ మోర్ విడ్త్. ఎందుకు? ఏ ఏ కారణాలు? లెట్ us see. ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఒక్కసారి సమ్మరైజ్ చేద్దాం, అంతా కలిపి ఒక దగ్గర సమ్మరీ లాగా రాసేసుకుందాం. ఇన్ అడిషన్ టు ద స్ప్రెడ్ ఆఫ్ ద రిసీవ్డ్ సిగ్నల్ స్పెక్ట్రమ్ కాజ్డ్ బై, ఇప్పుడు కాస్త ఫాస్ట్గానే వెళ్ళిపోతాం, ఓకేనా? సో బికాస్ ఆల్రెడీ దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ రెడ్. ఓకే, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఇన్ అడిషన్ టు ద స్ప్రెడ్ ఆఫ్ ద రిసీవ్డ్ సిగ్నల్ స్పెక్ట్రమ్ కాజ్డ్ బై ద ఫైనైట్ టైమ్ ఆన్ ద టార్గెట్, ద స్పెక్ట్రమ్ మే బి ఫర్దర్ వైడెండ్ ఇఫ్ ద టార్గెట్ క్రాస్ సెక్షన్ ఫ్లక్చుయేట్స్. అంటే ఈ వాక్యంలో మనకి 2 రీజన్స్ వచ్చాయి. ఒక రీజన్ ఏంటి అంటే, ఆ యాంటీనా నుంచి వచ్చే బీమ్ కొద్దిసేపు మాత్రమే టార్గెట్ని చూస్తోంది. అంటే ఫైనైట్ టైమ్ ఆఫ్ అబ్జర్వేషన్, ఫైనైట్ డ్యూరేషన్ సిగ్నల్ తీసుకున్నాం. ఫైనైట్ డ్యూరేషన్ సిగ్నల్ తీసుకున్నా అంటే టైం డొమైన్లో నువ్వు ఫైనైట్ డ్యూరేషన్ సిగ్నల్ తీసుకొని దాని యొక్క స్పెక్ట్రమ్ నువ్వు గీసావనుకో, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేసావనుకో, మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ గీసావనుకో, నీకు ఫ్రీక్వెన్సీ డొమైన్లో వైడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకేనా? సో అది వన్ ఆఫ్ ద రీజన్. ఇక్కడ మనము వాక్యాలు చదివినప్పుడు మనకి కీలకమైన పాయింట్స్ గుర్తుపట్టగలగాలి. ఇక్కడ ఫైనైట్ టైం అనేది ఇంపార్టెంట్. సో ఫైనైట్ టైం ఉండడం వల్ల నీకు స్పెక్ట్రము స్ప్రెడ్ అయింది అంటున్నాడు. అది ఒక రీజన్. ఓకేనా? ఇంకొక రీజన్ ఏంటి? టార్గెట్ క్రాస్ సెక్షన్ మారుతూ ఉండడం, అది సెకండ్ రీజన్. మీరు ఇక్కడ పాయింట్స్ లాగా రాసుకోండి, మీ దగ్గర నోట్బుక్ ఉంది, దయచేసి పాయింట్స్ లాగా రాసుకోండి. So first point is because we are observing the antenna beam is falling on the target for a short duration of time. కొద్దిసేపు మాత్రమే అది టార్గెట్ ని చూస్తోంది, తర్వాత కాసేపు చూడదు, అది స్కాన్ చేస్తోంది కదా. సో ఎంతసేపు ఓకే, కాసేపు ఆ విమానం మీద ఈ యాంటీనా బీమ్ పడుతుంది, కాసేపు పడట్లేదు. సో దట్ ఈస్ వన్ రీజన్. అనదర్ రీజన్ ఈస్ ద టార్గెట్ క్రాస్ సెక్షన్ ఈస్ ఫ్లక్చుయేటింగ్. సో లెట్ మీ టైప్ ఇట్ క్విక్లీ. ఫాస్ట్గా టైప్ చేసేద్దాం. ఓకే, షార్ట్ టైమ్ ఆఫ్ అబ్జర్వేషన్, దాన్ని ఇంకా అలాగే చెప్పాలంటే ఫైనైట్ టైమ్ ఆన్ టార్గెట్. ఓకే, డ్యూ టు స్కానింగ్. ఓకే, స్కానింగ్ చేస్తూ ఉండడం వల్ల కొద్దిసేపు మాత్రమే చూస్తుంది, అది ఫస్ట్ రీజన్, అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొక రీజన్ ఇక్కడ రాస్తున్నా, అదేంటిది? టార్గెట్ క్రాస్ సెక్షన్ ఫ్లక్చుయేషన్. క్రాస్ సెక్షన్ ఫ్లక్చుయేషన్. ఓకే, నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ ఓన్గా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది చెప్తున్నాను నేను మీకు. నేను ఒక పేరాగ్రాఫ్ చదివినప్పుడు ఆ పేరాగ్రాఫ్ నుంచి ఒక సారాంశం తీసుకొని నాకు నేను ఎలా నోట్స్ తయారు చేసుకుంటున్నా అది మీకు ఇక్కడ చూపిస్తున్నా. ఓకేనా? సో ఈ పాయింట్ చదవగానే నాకు టార్గెట్ క్రాస్ సెక్షన్
మారుతూ ఉండడం అనేది కూడా ఆ స్పెక్ట్రమ్ వైడ్గా ఉండడానికి కారణము అని తెలుస్తోంది. తర్వాత ఇంకా కొన్ని చూసాం, ఇంకొక కారణం కూడా చూసాం పొద్దున, ఇఫ్ యూ రిమెంబర్. ఓకే, ఒకవేళ అది ప్రొపెల్లర్ డ్రివెన్ అనుకోండి, అంటే ప్రొపెల్లర్ డ్రివెన్ అంటే దేర్ విల్ బి, సాధారణంగా విమానం అంటే అందులో ప్రొపెల్లర్ ఉంటుంది. సో దట్ విల్ బి లైక్ సే అదొక రొటేటింగ్ డివైస్. సో అది రొటేట్ అవుతుంది అంటే సపోజ్ ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్యాన్ అనుకుంటే, ఆ ఫ్యాన్ తిరుగుతోంది, ఆ ఫ్యాన్ తిరిగితే ఆ ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉన్నాయి దాన్ని బట్టి కూడా నీకు ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్. అది ఫ్రీక్వెన్సీని మాడ్యులేట్ చేస్తుంది, ఆ సిగ్నల్ని మాడ్యులేట్ చేస్తుంది. ఓకేనా, అంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ ఫ్రీక్వెన్సీ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు మాడ్యులేట్ ద యాక్చువల్ ఎకో సిగ్నల్ అని మనం చూసాం, రైట్? సో అది దట్ ఈస్ అనదర్ రీజన్. సో థర్డ్ పాయింట్ కింద వీ క్యాన్ రైట్ దట్ ఆల్సో. వీఆర్ ట్రైంగ్ టు రైట్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ వైడనింగ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. సో ఇప్పుడు మనము మూడవ పాయింట్ కింద అది రాసుకోవచ్చు. నాలుగో పాయింట్ ఇంకోటి రాసుకుందాం. సో లెట్ మీ జస్ట్ రిమూవ్ ఆల్ దిస్, ఇదంతా తీసేసి. ఓకే, సో మూడో పాయింట్ కింద ఏం రాస్తున్నా గమనించండి. ద రొటేటింగ్ parts, okay, like the propeller. Okay, propeller driven aircraft anam kada. So the rotating part will also result in widening of the spectrum. Okay, widening of the spectrum. ఓకే, అది ఇంకొక కారణం. తర్వాత ఫోర్త్ కారణం చూద్దాం. ఇప్పుడు ఫోర్త్ కారణానికి వద్దాం. ఓకే, సో పొద్దున ఇక్కడ దాకా అయిపోయింది. ఓకే, పొద్దున ఇక్కడ దాకా అయిపోయింది. సో నౌ లెట్ us see. If the target's relative velocity is not constant, a further widening of the received signal spectrum can occur. ఓకే, సో ఇంకొక కారణం చెప్తున్నాడు. ఇంకో కారణం ఏంటంటే, ఒకవేళ రిలేటివ్ వెలాసిటీ కాన్స్టెంట్గా లేదనుకో, అంటే ఆ టార్గెట్, ఆ శత్రు విమానము మన విమానం ఏదైనా సరే, అది ఎప్పుడు ఒకే రిలేటివ్ వెలాసిటీతో వెళ్ళాలని లేదు కదా. వాడు కాసేపు కావాలనే యాక్సిలరేట్ చేస్తున్నాడేమో, కాసేపు కావాలనే వేగం తగ్గిస్తున్నాడేమో, అంటే రాడార్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఇప్పుడు మనకి వాడు శత్రువు అయితే వాడికి మనం శత్రువు అన్నట్టే కదా. ఓకే, జనరల్గా. సో దట్ ఈస్ వై హీ ఈజ్ కమింగ్. ఓకే, వాడు అసలు ఎందుకు వస్తున్నాడు మన వైపు? మనని శత్రువుగా భావించినప్పుడు వాడు వస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము? వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హౌ ఈజీ కమింగ్, వేర్ ఈజీ కమింగ్, వాట్ ఈస్ ద స్పీడ్ విత్ ఈస్ కమింగ్ అని మనం కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాం. మరి వాడేమైనా తెలియతా కూడా, వాడు కూడా మనకి దొరకకుండా ఉండడానికి, మన రాడార్స్ తన విమానాన్ని పట్టుకోకుండా ఉండడానికి, ఒకవేళ పట్టుకున్నా కూడా సరైన విధంగా తాను ఏ వైపు వెళ్తున్నాడు లేదా ఎంత వేగంతో వెళ్తున్నాడో మనము గుర్తించలేకుండా ఉండడం కోసం అని చెప్పి తన ఇష్టం ఉన్నట్టుగా వేగం పెంచడము తగ్గించడం లాంటివి చేస్తూ ఉండవచ్చు. ఓకేనా, సో అలా చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఇఫ్ ద రిలేటివ్ వెలాసిటీ ఆల్సో ఈజ్ చేంజింగ్, అప్పుడు కూడా స్పెక్ట్రము వైడ్గా ఉంటుంది. ఓకేనా, సో రిలేటివ్ వెలాసిటీ కాన్స్టెంట్గా లేకపోవడం అనేది ఇంకొక కారణం. సో లెట్ మీ రైట్ ద ఫోర్త్ పాయింట్. ఓకే, లెట్ మీ రైట్ ద ఫోర్త్ పాయింట్. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ద టార్గెట్ ఈజ్ నాట్ యూనిఫామ్. అలా ఉన్నా సరే చెప్పండి, ఒక్క నిమిషము. సమ్మన్ కాల్డ్, మేబీ మీ క్లాస్ వాళ్ళు, అదర్వైజ్ కట్ చేస్తాను. ఓకే, ఎవరో కాల్ చేశారు, మేబీ అప్పుడప్పుడు మీ క్లాస్మేట్స్ చేస్తారు కదా అని ఎత్తాను, బట్ కాదు. రైట్, లెట్ us కంటిన్యూ. సో ఇఫ్ ద టార్గెట్ వెలాసిటీ ఈజ్ నాట్ కాన్స్టెంట్, దానివల్ల కూడా వైడ్ అవుతుంది స్పెక్ట్రమ్. ఎందుకు అవుతుంది? యూ షుడ్ అండర్స్టాండ్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే, రిలేటివ్ వెలాసిటీ కాన్స్టెంట్ లేకపోతే ఎందుకు స్పెక్ట్రమ్ వైడ్ అవుతుంది? దట్స్ ఏ క్వశ్చన్. ఓకే, సో జస్ట్ లెట్ us అబ్జర్వ్. ఒకవేళ రిలేటివ్ వెలాసిటీ, చూడండి ఇప్పుడు జాగ్రత్తగా ఈ పాయింట్కి అర్థం చెప్తున్నా ఎందుకు అని. రిలేటివ్ వెలాసిటీ కాన్స్టెంట్ ఉందనుకుందాం.
అంటే ఆ విఆర్ అనే వాల్యూ కాన్స్టెంట్. విఆర్ అనే వాల్యూ కాన్స్టెంట్ అనుకో, అప్పుడు నీకు ఎఫ్డి కూడా కాన్స్టెంట్ అయిపోతుంది. బికాజ్ ఎఫ్డికి విఆర్కి రిలేషన్ ఉంది కదా, ఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్ములా చూసాం రైట్. సో ఎప్పుడైతే విఆర్ కాన్స్టెంట్ అయిందో అంటే యూనిఫామ్గా ఉందో అప్పుడు ఎఫ్డి కూడా నీకు ఫిక్స్ అయిపోయింది. సో ఎఫ్డి ఫిక్స్ అయిపోయేసరికి ఇక నీకు లెట్ మీ జస్ట్ డ్రా దట్ డయాగ్రామ్ గీసి చూపిస్తే దెన్ యూ విల్ హ్యావ్ మోర్ క్లారిటీ. ఓకే యా. సో సపోజ్ లెట్ us assume పెన్. ఓకే యా, విఆర్ కాన్స్టెంట్, ఇక్కడ ఈ పాయింట్ చెప్తున్నా నేను ఇప్పుడు, ఈ పాయింట్ ఓకేనా. రిలేటివ్ వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటే స్పెక్ట్రమ్ ఇంకా వైడ్గా ఉండదు, సమ్ వాల్యూతో ఉంటుంది అని చెప్పడం కోసం. సో విఆర్ కనుక కాన్స్టెంట్గా ఉంది అంటే ఎఫ్డి కూడా కాన్స్టెంట్ అయిపోతుంది, బికాజ్ ఎఫ్డి ఈజ్ ప్రపోర్షనల్ టు విఆర్. ఓకే, డైరెక్ట్గా దీని మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి. ఓకే, సో అప్పుడు నీకు స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది అంటే యూ మే గెట్ సంథింగ్ లైక్ దిస్. ఇది ఎఫ్ నాట్ అనుకుందాం, యాక్చువల్ ఎఫ్ నాట్. ఇది ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్డి అనుకుందాం, ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్డి. అండ్ ఇక్కడ నీకు ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్డి. ఓకే, ఇట్ సైడ్. సో నీకు ఓకే ఇది సెంటర్ థింగ్. సో నీకు ఒకవేళ టార్గెట్ దగ్గరకు వస్తుంది అనుకో, నీ బ్యాండ్ విడ్త్ ఇలా ఉంటుంది. ఓకేనా, అంటే ఎఫ్ నాట్ నుంచి ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్డి వరకు ఉంటుంది. ఒకవేళ టార్గెట్ దూరంగా వెళ్ళిపోతుంటేనేమో ఇటువైపు ఉంటుంది, నీ బ్యాండ్ విడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. ఓకే, బట్ దిస్ మచ్ వాల్యూ ఓన్లీ. కానీ ఎప్పుడైతే నీ విఆర్ అనేది మారుతూ ఉందో, విఆర్ మారుతూ ఉన్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్ దెన్ యువర్ ఎఫ్డి ఈజ్ ఫ్లక్చుయేటింగ్. ఓకే, ఎఫ్డి ఈజ్ ఫ్లక్చుయేటింగ్. ఇన్ ఫ్యాక్ట్ ఇంకా ఏం జరుగుద్ది, సపోజ్ యు ఆర్ ఓన్లీ టేకింగ్ ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్డి, ఈ ఒక్క సిగ్నల్ తీసుకున్నావు అనుకో, నీకు మామూలుగా అయితే ఒక సింగిల్ సన్న లైన్ లాగా రావాలి. కానీ రిలేటివ్ వెలాసిటీ మారుతూ ఉంది కాబట్టి నీ ఎఫ్డి ఎప్పుడు ఒక వాల్యూ కాదు. కాసేపు ఎఫ్డి నీది ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్డి ఇక్కడ వస్తుంది, కాసేపు అయినాక ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్డి ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్డి కాసేపు ఇక్కడ ఉండొచ్చు. బికాజ్ యువర్ ఎఫ్డి ఈజ్ చేంజింగ్. ఎఫ్డి కనుక ఫిక్స్డ్గా ఉంటే ఎప్పుడు అది ఇక్కడ ఈ సెంటర్లో, జస్ట్ లెట్ మీ డ్రా కాస్త నీట్గా డ్రా చేద్దాం. ఓకే ఓకే, సో సపోజ్ ఎఫ్డి అనేది ఫిక్స్డ్గా ఉంటే నీ ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్డి అనేది ఒక సింగిల్ లైన్ లాగా వస్తుంది. ఓకే, ఒక సింగిల్ లైన్ వస్తుంది, ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్డి అనేది ఒక సింగిల్ లైన్ లాగా వస్తుంది. బట్ నీ ఎఫ్డి కూడా మారుతోంది కాబట్టి ఒకసారి నీ ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్డి ఇక్కడ ఉంటుంది, ఇంకోసారి నీ ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్డి ఇక్కడ ఉంటుంది, ఇంకొకసారి నీ ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్డి ఇక్కడ ఉంటుంది, ఇంకోసారి ఇక్కడ ఉంటుంది, ఇంకోసారి ఇక్కడ ఉంటుంది. ఓవరాల్గా ఏమవుతుంది, ఓవరాల్గా నీ విడ్త్ పెరిగిపోయింది ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ రైట్. ఓకే, సో సరే ఇదంతా తీసేస్తున్నా ఇప్పుడు. ఓకే, సో ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకే, సో జస్ట్ లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే యా, if AR is the acceleration of the target with respect to the radar, the signal will occupy a bandwidth of, so some formula has been given. ఒకవేళ AR అనేది గనక ఓకే యాక్సిలరేషన్ ఆఫ్ ద టార్గెట్ విత్ రెస్పెక్ట్ టు ద రాడార్, రిలేటివ్ యాక్సిలరేషన్ అన్నమాట. అప్పుడు మనకి ఎంత స్పెక్ట్రమ్ విడ్త్ పెరుగుతుంది అన్నది, ఆర్ ఎంత స్పెక్ట్రమ్ విడ్త్ ఉంటుంది అన్నది ఇక్కడ ఈ పర్టికులర్ ఫార్ములా ద్వారా వీ కెన్ క్యాల్కులేట్. ఓకే, సో you can just see over here. If for example AR is twice the acceleration of gravity, అంటే ఏంటి, యాక్సిలరేషన్ ఆఫ్ గ్రావిటీ ఎంత, g ఎంత, అప్రాక్సిమేట్ గా మనము 10 అనుకుందాం, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనుకుందాం. అప్రాక్సిమేట్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ 9.8 అంటాం కదా. సో ఓకే, సో అప్రాక్సిమేట్లీ లెట్ us take it as say 10. ఓకే, so if for example AR is twice the acceleration of gravity, అప్పుడు the receiver bandwidth must be approximately 20 Hz when the radar wavelength is 10 centimeter. సో ఇది ఎంతవరకు నిజమో ఒక్క దెబ్బలో చూసేద్దాం. ఓకేనా, డోంట్ వరీ, చాలా ఈజీనే. ఈ క్యాల్కులేషన్స్ చూసినప్పుడు మీరు చాలా సంతోషంతో గెంతులేయాలి. ఓకే, బికాస్ దిస్ ఈజ్ వేర్ యూ క్యాన్ గెట్ మోర్ మార్క్స్ కంపేర్ టు యువర్ అదర్ పీపుల్. ఓకే, వేరే వాళ్ళంతా కూడా రాస్తారు, ఇవి రాయరు, ఇలాంటివి నెంబర్లుగానే పారిపోతారు. మీరు నెంబర్లు కనబడగానే ఇఫ్ యూ రైట్ దెమ్, ఇఫ్ యూ అండర్స్టాండ్ అండ్ రైట్, దెన్ యూ విల్ హ్యావ్ మోర్ అడ్వాంటేజ్ కంపేర్ టు అదర్ పీపుల్. ఓకే, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ జాబ్స్లో కానీ నెంబర్స్తో చెప్పడం అనేది అవతల వాళ్ళకి మీ మీద ఒక నమ్మకం ఏర్పడడానికి దోహదపడుతుంది రైట్.
అట్లా అని చెప్పి పిచ్చి పిచ్చి నెంబర్లు తప్పుడు నెంబర్లు చెప్పకూడదు. ఓకే, ఆ నెంబర్స్ వెనకాల కథ ఏంటో నీకు తెలిసి ఉండాలి. ఊరికే ఆ నెంబర్లు ఏదో నోటికి వచ్చిందల్లా వాగేయడం కాదు. సో మీకు అది ఎందుకు వచ్చింది చూపిస్తాను ఇప్పుడు. సింపులే, మీరు కూడా చేయగలరు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ డూ ఇట్. అది చేయకుండా ఉండడానికి చేయడానికి తేడా చాలా ఉంది. ఓకే, సో లెట్ us డూ ఇట్ నౌ. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో వాడు ఏమన్నాడు, 2 రాసుకుంటున్నా. ఏ వాల్యూ ఎంత ఇప్పుడు, ట్వైస్ ద గ్రావిటీ, ట్వైస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ గ్రావిటీ అన్నాడు. సో అంటే 20 అని రాసుకోవాలి. మామూలుగా జీ వాల్యూ 10, నువ్వు ఏఆర్ డబల్ అన్నావు కాబట్టి 20 అని పెట్టాను. డివైడెడ్ బై ల్యాండా. ల్యాండా ఎంత పెట్టుకోమంటున్నాడు, 10 సెంటీమీటర్ అన్నాడు. 10 సెంటీమీటర్ అంటే ఏంటి, ఇప్పుడు మీటర్స్లోకి మార్చుకుందాం. ఎందుకంటే నీకు ఈ 20 అనేది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో ఉంది. సో ఈ 10 సెంటీమీటర్ని కూడా నువ్వు ఇప్పుడు మీటర్స్లలోకి మార్చుకోవాలి. మీటర్స్లోకి మార్చుకుంటే అది నీకు 0.1 అవుతుంది. 10 సెంటీమీటర్ అంటే 0.1 మీటర్స్. ఇప్పుడు హోల్ టు ద పవర్ ఆఫ్ హాఫ్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఇది 0.1 కదా, ఇది ఇక్కడ ఎన్నిసార్లు కట్ అవుతుంది, ఈ 0.1 ఇక్కడ తీసేస్తే నువ్వు ఇక్కడ 0 పెట్టేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ 0.1 ఇక్కడ తీసేస్తే, దీన్ని ఇక్కడ తీసేస్తే దాని బదులు నువ్వు ఇక్కడ 0 అని పెట్టుకోవచ్చు. 20 ఉంది, ఇక్కడ రూట్ ఉంది. సో టోటల్ ఎంత వస్తుంది, 20 వస్తుంది బయటికి. ఓకే, ఇదేంటిది, యూనిట్స్ ఫ్రీక్వెన్సీ కాబట్టి 20 హర్ట్స్. ఈ 20 ఇక్కడ ఎందుకు వచ్చిందో మీకు అర్థం అవ్వాలి. ఓకేనా, ఈ 20 ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇగో ఇందుకు వచ్చింది అనమాట. ఓకేనా, అట్లా చిన్న చిన్న క్యాల్కులేషన్స్ మీరు చేయడము అలవాటు చేసుకోండి. ఓకే సరే, ఫైన్, లెట్ us గో నౌ ఫర్దర్. ఓకే, లాస్ట్ లైన్ చదువుతున్నా. వెన్ ద డాప్లర్ షిఫ్టెడ్ ఎకో సిగ్నల్ ఈజ్ నోన్ టు లై సమ్వేర్ విత్ ఇన్ ఏ రిలేటివ్లీ వైడ్, లెట్ us జస్ట్ సీ నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. సో దీన్ని సేవ్ చేసుకుందాం. లెట్ మీ సేవ్ ఇట్ యాజ్ score 1. Okay, right, yeah. Okay, so let us just go to the next slide. Yes, okay. Is more nice. Okay, yeah, ఇప్పుడు ఇక్కడ చూడండి, ద సెంటర్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, లెట్ మీ టేక్ ఎ డిఫరెంట్ కలర్ డిఫరెంట్గా ఎందుకు పెడుతున్నా అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలని. యా, ఓకే, సో let us start off from this. Yeah, the center frequencies of the filters are staggered to cover the entire range of the Doppler frequencies. Okay, the center frequencies of the filters are staggered to cover the entire range of the Doppler frequencies. ఇది ఎందుకు ఈ మాట అన్నాడు అంటే, మీకు నిన్న నేను బొమ్మ చూపించాను, ఫిల్టర్ బ్యాంక్ అని చెప్పి. అంటే ఒక ఫిల్టర్ యూజ్ చేయలేదు, చాలా ఫిల్టర్స్ ఉపయోగించాము. ఓకే, ఇఫ్ యూ రిమెంబర్ ఇట్లాంటి డయాగ్రామ్ ఉండింది మనకి. ఓకే, అదొక ఫిల్టర్, మళ్ళీ ఇది ఇంకొక ఫిల్టర్, మళ్ళీ ఇది ఇంకొక ఫిల్టర్. ఓకే, సో ఈచ్ ఫిల్టర్ ఈజ్ హ్యావింగ్ డిఫరెంట్ సెంటర్ ఫ్రీక్వెన్సీ. దీని యొక్క సెంటర్ ఫ్రీక్వెన్సీ F1. సో ఈ మొదటి ఫిల్టర్ ఏదైతే ఉందో దాని సెంటర్ ఫ్రీక్వెన్సీ ఎంత, F1 అనమాట. ఇది ఇంకో దానికి సెంటర్ ఫ్రీక్వెన్సీ F2, ఇంకోటి F3, అలా చాలా ఉన్నాయి. ఓకే, సో the center frequencies of the filters are staggered to cover the entire range of the Doppler frequencies. సో మనకి ఒక పర్టికులర్ డాప్లర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది అని మనకి ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ఆ విమానము, ఆ శత్రు విమానం ముఖ్యంగా, వాడు ఎంత వెలాసిటీతో వస్తాడో మనకి ఖచ్చితంగా తెలియదు. మనకి రేంజ్ తెలుసు, ఇగో ఇంత వెలాసిటీ నుంచి ఇంత వెలాసిటీ మధ్యలో ఉంటుందని తెలుసు తప్ప, ఒక అంచనా తెలుసు తప్ప ఎగ్జాక్ట్లీ ఎంతనో తెలియదు. కాబట్టి మనము వివిధ ఫ్రీక్వెన్సీలకు తగ్గట్టుగా వివిధ ఫిల్టర్ బ్యాంకులు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా అనమాట. ఓకే, అయితే ఇంకొక విషయము, ఇక్కడ ఇంకో మాట రాశారు చూడు, బ్యాండ్విడ్త్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ఫిల్టర్ ఈజ్ వైడ్ ఎనఫ్ టు యాక్సెప్ట్ ద సిగ్నల్ ఎనర్జీ బట్ నాట్ సో వైడ్ యాజ్ టు ఇంట్రడ్యూస్ మోర్ నాయిస్ దాన్ నీడ్ బి. దీని అర్థం ఏంటి అంటే, మనము ఇలా ఎందుకండి వేరు ఫిల్టర్స్ పెట్టుకున్నాం, సింగిల్ ఫిల్టర్ పెద్దది పెట్టేసుకోవచ్చు కదా, ఇగో ఇలా పెట్టుకోవచ్చు కదా, ఒకే బ్యాండ్ విడ్త్. అంటే ఇగో చూడు, ఇక్కడ తీసేస్తా, ఇలా ఉంది కదా, ఇగో ఇట్లా ఒక సింగిల్ ఫిల్టర్ పెట్టేసుకోవచ్చు కదా అని మీరు అడగవచ్చు. కానీ అలా పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు, దాని బదులు మనము కాస్త నేరో బ్యాండ్ ఫిల్టర్స్, అంటే ఈ పెద్దది ఏదైతే గీసానో
ఈ ఎర్ర రంగులో ఏదైతే గీసానో దట్ ఈజ్ వైడ్ బ్యాండ్ ఫిల్టర్. ఈ ఒక వైడ్ బ్యాండ్ ఫిల్టర్ పెట్టకుండా మనము చాలా నారో బ్యాండ్ ఫిల్టర్స్ పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం అది మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. ఒక సింగిల్ వైడ్ బ్యాండ్ ఫిల్టర్ నువ్వు పెడితే నాయిస్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఓకే, సో నువ్వు చిన్న చిన్న నారో బ్యాండ్ ఫిల్టర్స్ పెట్టేసుకుంటున్నావు. ఓకే రైట్, చాలా పెడుతున్నావు, నారో బ్యాండ్ ఫిల్టర్స్ పెడుతున్నావు. ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో లెట్ us see what is said here. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ లైన్, ద ఫిల్టర్ ఈజ్ వైడ్ ఎనఫ్ అంటే ఆ ఫిల్టర్ ఎంత వైడ్గా ఉంది, ఎంత లావుగా ఉంది అంటే టు యాక్సెప్ట్ ద సిగ్నల్ ఎనర్జీ, సిగ్నల్ ఎనర్జీ వరకు తీసుకోగలిగి, బట్ నాట్ సో వైడ్ యాజ్ టు ఇంట్రడ్యూస్ మోర్ నాయిస్ దాన్ నీడ్ బి. అంటే మళ్ళీ నాయిస్ బాగా శృతి మించిపోయే అంత లావుగా ఉండకుండా ఎంతవరకైతే అవసరమో సిగ్నల్ ఎనర్జీ వరకు మాత్రమే తీసుకుంటట్టు అంత లావుగా ఉండేటట్టుగా మనము ఈ నారో బ్యాండ్ ఫిల్టర్స్ని తీసుకోవాలి అని వాడు ఇక్కడ చెప్పాడు. రైట్, ఆ ఇండివిజువల్ ఫిల్టర్స్ అలా ఉండాలి. ఓకే సరే, ద సెంటర్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద ఫిల్టర్స్ ఆర్ స్టాగర్డ్ టు కవర్ ద ఎంటైర్ రేంజ్ ఆఫ్ ద డాప్లర్ ఫ్రీక్వెన్సీస్. స్టాగర్డ్ అంటే ఒక దగ్గర కాకుండా కాస్త పక్కకి జరిగి ఉండడం. ఓకేనా, అందరూ ఒకే దగ్గర గుమిగూడకుండా, అంటే ఒక్క ప్లేస్లోనే అందరూ, అంటే అన్ని అక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి, అన్ని ఫిల్టర్స్ యొక్క సెంటర్ ఒక దగ్గర లేదు, కాస్త పక్కకు ఉన్నాయి కదా, F1 F2 F3 కాస్త దూరంగా ఉన్నాయి. అలా అని చెప్పి మరీ దూరంగా ఎక్కడెక్కడో లేవు. ఓకే, సో స్టాగర్డ్ అంటే కాస్త అటు ఇటుగా ఉండడం, కాస్త చెదురుమదురుగా ఉండడం అని అర్థం. ఓకే, కాస్త అటుపక్కకి ఇటుపక్కకి ఉండడం, అలా ఉన్నదాన్ని మనం స్టాగర్డ్ అంటాం. సో అయితే అవి ఎలా స్టాగర్డ్గా ఉండాలి, అలా పక్కన ఎలా ఉండాలి అంటే టోటల్గా మళ్ళీ మనకి కావాల్సిన రేంజ్ అంతా కావాలి, ఎంటైర్ రేంజ్ ఆఫ్ ద డాప్లర్ ఫ్రీక్వెన్సీస్ని కవర్ చేయగలగాలి. అంటే ఏ ఫ్రీక్వెన్సీస్తో ఆ శత్రు విమానం సిగ్నల్స్ జనరేట్ చేయబోతోందో, అంటే శత్రు విమానం కదులుతున్నప్పుడు రిలేటివ్ వెలాసిటీ వల్ల ఏ డాప్లర్ ఫ్రీక్వెన్సీస్ ఉత్పన్నం అవుతాయని నువ్వు ఊహిస్తున్నావో ఆ అన్ని ఫ్రీక్వెన్సీస్ని పాస్ చేయగలిగే విధంగా నువ్వు నీ ఫిల్టర్స్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. అది వాడు ఇక్కడ రాశాడు. ఓకేనా, స్టాగర్డ్ టు కవర్ ద ఎంటైర్ రేంజ్ ఆఫ్ డాప్లర్ ఫ్రీక్వెన్సీస్, అది దాని మీనింగ్. ఓకే, సో ఇఫ్ ద నెక్స్ట్ పాయింట్, ఇదంతా తీసేస్తాను గజిబిజిది. యా, if the filters are spread with their half power points overlapped, the maximum reduction in signal to noise ratio of a signal, ఒక నిమిషం ఎవరో జాయిన్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. రైట్, ఓకే సరే, let us read this. If the filters are spaced with their half power points overlapped, the maximum reduction in signal to noise ratio of a signal which lies midway between the adjacent channels compared with the signal to noise ratio at the sideband is 3 dB. ఓకే, ఈ పాయింట్ అర్థం చేసుకుందాం. ఒక నిమిషం జాగ్రత్తగా చూడండి ఈ పాయింట్ ఏమంటున్నాడు. లెట్ మీ రీడ్ దిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇఫ్ ద ఫిల్టర్స్ ఆర్ స్పేస్డ్, ఇప్పుడు ఆ ఫిల్టర్స్ మధ్య ఎంతెంత దూరం పెట్టాలి. ఓకేనా, సి ఫర్ ఎగ్జాంపుల్ మీకేం చెప్పాను, ఇలా ఒకటే ఫిల్టర్ వైడ్ది ఉండొచ్చు. సి ఇలా వైడ్గా ఒక సింగిల్ ఫిల్టర్ ఉండొచ్చు, అది ఒక పద్ధతి. కాకపోతే దానికి నష్టం ఉందని తెలుసుకున్నాం. సరే, నెక్స్ట్ పద్ధతి ఏంటయ్యా అంటే నారో ఫిల్టర్స్ చాలా పెట్టుకో అన్నాడు. సో నారో ఫిల్టర్స్ ఇలా పెట్టుకోవచ్చుగా, ఇగో ఇది ఒక పద్ధతి కదా. కానీ ఇలా పెట్టట్లేదు. ఇలా పెట్టకుండా ఏం చేశాడు చూడు, ఓవర్లాప్ అయ్యేటట్టుగా పెట్టాడు. ఓకేనా, అంటే ఒక దాంట్లో ఒకటి చొచ్చుకొని వచ్చినట్టుగా ఉన్నాయి. ఇక్కడ చూడు విడివిడిగా ఉన్నాయి, ఇక్కడ విడివిడిగా ఉన్నాయి ఫిల్టర్స్. ఓకేనా, కానీ ఇలా పెట్టట్లేదు, ఇలా ఒక దాంట్లో ఒకటి చొచ్చుకొచ్చినట్టు పెట్టారు. అయితే ఆ చొచ్చుకొచ్చినట్టుగా కనబడుతుంది, కానీ అందులో కూడా ఒక కీలకమైన విషయం ఉంది. ఇష్టం ఉన్నట్టు గీసేయడం కాదు, బొమ్మలు అర్థం చేసుకొని గీయాలి. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ చొచ్చుకొని వచ్చింది కదా అని చెప్పి నువ్వు ఇగో ఇప్పుడు నేను ఇక్కడ గీస్తున్నట్టుగా గీయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గీస్తున్నా చూడండి జాగ్రత్తగా, ఆ విధంగా గీయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డ్రా హియర్. యా, ఇలా పెట్టేసి ఇలా గీసాను కదా. ఇప్పుడు చూడు ఇలా గీసాను. దెన్ జస్ట్ ఎ మినిట్.
యా ఇప్పుడు చొచ్చుకొని వచ్చింది కదా అని చెప్పి కొంచెమే చొచ్చుకొని వచ్చినట్టు గీయకూడదు. ఇప్పుడు చూడు ఇక్కడ ఓవర్లాప్ చాలా చాలా తక్కువ ఉంది. ఈ ఓవర్లాప్ ఎంత ఉండాలి అంటే ఒక దాంట్లో ఒకటి ఎంతవరకు చొచ్చుకొని రావాలి అనేది కూడా ఇంపార్టెంటే. ఓకేనా? సో అది ఎంత ఉండాలన్నది ఇక్కడ చెప్పాడు. సో ఒక్కసారి ఈ పాయింట్ చదువుదాం, అప్పుడు మీకు అర్థమవుద్ది. సో ఈ పాయింట్ చూడండి. ఇఫ్ ద ఫిల్టర్స్ ఆర్ స్పేస్డ్ అంటే ఒక ఫిల్టర్కి మధ్యలో ఎంత దూరం ఉండాలి అంటే ఇఫ్ ద ఫిల్టర్స్ ఆర్ స్పేస్డ్ విత్ దేర్ హాఫ్ పవర్ పాయింట్స్ ఓవర్లాప్డ్. హాఫ్ పవర్ పాయింట్నే 3 dB పాయింట్ అంటాము అని మీకు నిన్న నేను ప్రూఫ్ చేసి చూపించాను, రైట్? సో ఎక్కడైతే ఓవర్లాప్ అయిందో అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటి తెలుసా? ఈ హైట్ ఉంది కదా, ఈ హైట్కి ఈ కట్ అయిన పాయింట్ ఉంది చూడు, ఈ కట్ అయిన పాయింట్కి ఈ దూరం ఎంత తెలుసా? 3 dB అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ 3 dB. ఓకే, అట్లా గీయాలి బొమ్మ, ఇష్టం గీసేయడం కాదు. ఓకే, సో జస్ట్ లెట్ us రీడ్ ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం, మొత్తం చదువుదాం. ఓకే, సో జస్ట్ లెట్ us read that sentence. Yeah, if the filters are spaced with their half power points overlapped, the maximum reduction in signal to noise ratio of a signal which lies midway between the adjacent channels compared with the signal to noise ratio at the sideband is 3 dB. The more filters used to cover the band, the less will be the maximum loss experienced, but greater the probability of false alarm. ఓకే, సో ఇక్కడ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే, ఏం సమస్యలు అంటే ద మోర్ చూడండి ఈ పాయింట్. ఇప్పుడు ఫిల్టర్స్ ఎక్కువ పెట్టాలి. ఒక నిమిషం, లెట్ మీ రైట్ హియర్. ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ రాయబోతోంది. ఒక నిమిషం. ఓకే, ఈ పాయింట్ చూడండి. ద మోర్ ఫిల్టర్స్ యూజ్డ్ టు కవర్ ద బ్యాండ్ అంటే నువ్వు ఎక్కువ ఫిల్టర్స్ ఉపయోగిస్తున్నావు అనుకో, ఎక్కువ నారో బ్యాండ్ ఫిల్టర్స్ ఉపయోగిస్తున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఓవరాల్గా ఇదంతా కలిపి 100 ఉంది అనుకుందాం. ఓకేనా, ఇదంతా కలిపి బ్యాండ్ విడ్త్ 100 అనుకుందాం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, 100 అనుకో. ఇప్పుడు ఏమంటున్నాము, ఇలా ఒక సింగిల్ది పెట్టకయ్యా నాయిస్ ఎక్కువైపోద్ది, వైడ్ బ్యాండ్ ఉంది, నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది అని అన్నాం. కాబట్టి ఇలా వద్దు అన్నాం. మరి నెక్స్ట్ ఏమన్నాము, సరే నేరో బ్యాండ్ ఫిల్టర్స్ పెట్టుకుందాం అన్నాం. అయితే ఎన్ని పెట్టాలి అది కూడా క్వశ్చనే. అంటే 5 పెట్టాలనా, 10 పెట్టాలనా, లేకపోతే ఇంకెక్కువ పెట్టాలనా? అంటే ఎక్కువ పెట్టాలి, నేరో బ్యాండ్ ఫిల్టర్స్ ఎక్కువ పెట్టుకోవాలి అన్నది పాయింట్. కానీ ఎంత ఎక్కువ పెట్టుకోవాలి దానికి కూడా ఒక లెక్క ఉంటుంది, ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది, ఇష్టం పెట్టడానికి లేదు. ఏమంటున్నాడు ఇక్కడ చూడు, ఇప్పుడు ఈ పాయింట్ చదవండి. ఇప్పుడు ద మోర్ ఫిల్టర్స్ యూజ్డ్ టు కవర్ ద బ్యాండ్, ద లెస్ విల్ బి ద మ్యాక్సిమం లాస్ ఎక్స్పీరియన్స్డ్. ఓకే, కానీ బట్ ద గ్రేటర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫాల్స్ అలారం. ఎక్కువ నేరో బ్యాండ్ ఫిల్టర్స్ పెడితే కొత్త సమస్య వస్తోంది. ఏంటా కొత్త సమస్య అంటే ఫాల్స్ అలారం ప్రాబిలిటీ పెరుగుతుంది అంటున్నాడు. ఫాల్స్ అలారం అంటే ఏంటి? టార్గెట్ లేకపోయినా టార్గెట్ ఉంది అని మనకి ఒక రాంగ్ సిగ్నల్ రావడం. అదే మీకు పులి మేక కథ చెప్పాను కదా, అలా అనమాట. పులి రాకపోయినా పులి వచ్చిందని అరిచాడు చూశారు, అలాంటి సమస్య ఉత్పన్నం అవుతుంది అంటున్నారు అనమాట. సో అందుకనే అంటే నువ్వు ఒక లాభం పొందడానికి ట్రై చేస్తున్నావు. నువ్వు నేరో బ్యాండ్ ఫిల్టర్స్ ఎందుకు పెడుతున్నావు? వైడ్ బ్యాండ్ పెడితే నాయిస్ ఎక్కువ వస్తుందని ఒక కారణం చెప్పి నేరో బ్యాండ్ పెట్టావు. అప్పుడు చాలా నేరో బ్యాండ్స్ పెట్టాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు వీడు, నువ్వు నీ ఇష్టం ఉంటే ఎక్కువ పెట్టుకుంటూ పోయావు అనుకో, నేరో బ్యాండ్ ఫిల్టర్స్ చాలా చాలా పెట్టేసుకుంటూ పోతే అప్పుడేమవుతుంది అంట, ప్రాబిలిటీ ఆఫ్ ఫాల్స్ అలారం పెరుగుతుంది అంటున్నాడు. సో చూడు మళ్ళీ ఇక్కడ కూడా నువ్వు ఒక ఇంజనీర్గా చాలా తెలివిగా ఏది మనకు అవసరమో ఎంతవరకు డిజైన్ చేయాలి అన్నది చూసుకోవాలన్నమాట. ఓకే, ఇట్స్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, లెట్ us go to the next paragraph now. ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని మీరు బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకోండి. ఓకేనా, ఇట్లా బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది, రైట్? సరే, సో జస్ట్ మీరు కావాలంటే ఆడియో రికార్డింగ్ చేసుకోండి. మీకు చాలాసార్లు చెప్పాను, నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు ఆడియో రికార్డింగ్ చేసుకుంటే తర్వాత మీరు టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు ఆడియో రికార్డింగ్ వింటూ టెక్స్ట్ బుక్ చూస్తే మీకు స్పష్టత వచ్చేస్తుంది తర్వాత అయినా కూడా. ఓకే, సరే.
A bank of narrowband filters may be used after the detector in the video of simple continuous wave radar of figure 3.2. ఓకే సరే, మీకు ఆల్రెడీ ఈ బ్లాక్ డయాగ్రామ్ చూపించాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ ద ఐఎఫ్. ఓకే, సో ఓకే, so the improvement in signal to noise ratio with a video filter bank is not as good as can be obtained with an IF filter bank, but the ability to measure the magnitude of Doppler frequency is still preserved. Because of fold over, a frequency which lies to one side of the IF carrier appears after detection at the same video frequency as one which lies an equal amount on the other side of the IF. ఒకసారి చదివినాక మళ్ళీ చెప్తాను. Therefore, the sign of the Doppler shift is lost with a video filter bank and it cannot be directly determined whether, ఒక నిమిషం, someone is trying to join, whether the Doppler frequency corresponds to an approaching or a receding target. The sign of the Doppler may be determined in the video by other means as described later. సరే, ఇప్పుడు ఈ చదివిందంతా ఏంటి అంటే, మనము when I told you CW radar earlier, I was telling about this. మనకి సైన్ అనేది పోతుంది. డిటెక్టర్లోంచి సిగ్నల్ పాస్ అయిన తర్వాత మనకి ఎఫ్డి మాత్రమే ఉంటుంది. అది ప్లస్ ఎఫ్డియా మైనస్ ఎఫ్డియా మనకు తెలియకుండా పోతుంది. మనకి కేవలము ఎఫ్డి అని తెలుస్తుంది తప్ప వాల్యూ, అది మైనస్ ఎఫ్డియా ప్లస్ ఎఫ్డియా అనేది మనకు తెలియకుండా పోతుంది. ఓకే, సో ఆ సైన్ అనేది లాస్ అవ్వడం వల్ల we will not be knowing whether the target is coming towards us or going away from us. సో మనకి టార్గెట్ ఉంది అని తెలుస్తుంది తప్ప అది దగ్గరకు వస్తుందా దూరం పోతుందో తెలియదు. సో ఇప్పుడు మనకి దానివల్ల పెద్ద లాభం ఉండదు. కేవలం ఉంది అని తెలిస్తే సరిపోదు అది. ఓకేనా, సో కేవలం టార్గెట్ ఉంది, ఒక శత్రువు ఉన్నాడు అని తెలిస్తే పెద్దగా లాభం ఉండకపోవచ్చు. వాడు దగ్గరకు వస్తున్నాడు దూరం పోతున్నాడు తెలియడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని కనుక్కోవడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ అదర్ టెక్నిక్స్. ఓకే, సో ఆ టెక్నిక్స్ ఏంటి అన్నది వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. జస్ట్ లెట్ మీ గో టు ద నెక్స్ట్ స్లైడ్. యా, సో జస్ట్ ఎ మినిట్, లెట్ మీ గో టు ద నెక్స్ట్ స్లైడ్. యా, ఓకే, yeah, here that is ఇక్కడ ఉంది. After detecting, let me take another color. Okay, after detecting and recognizing the signal, the filter may be programmed to continue its search in frequency for additional signals. One of the techniques for accomplishing this is similar to the tracking speed gate mentioned in 5.8. ఇది 5.8 అనే తర్వాత వస్తుంది చాప్టర్. ట్రాకింగ్ రాడార్స్ అలాంటివి చదివేటప్పుడు మనం చూస్తాము. ఓకే, సో జస్ట్ లీవ్ దట్ పాయింట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా, అది తర్వాత చాప్టర్స్లో మనం తెలుసుకుంటాం కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి వదిలేద్దాం. ఓకే, సో మరి సీ హియర్, ఒక్క నిమిషం, లెట్ మీ టేక్ దిస్ స్లైట్లీ థిక్ లైన్. ఓకే, అప్పుడు క్లారిటీ ఉంటుంది. In any of the above techniques, moving targets are to be distinguished from the stationary objects. ఓకే, ఇది మనకి కీలకం. కదులుతున్న దాన్ని కదలకుండా ఉన్న దాంతో వేరు చేసి చూపించడము అనేది మనకి కీలకమైన విషయం. ఓకే, ద జీరో డాప్లర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ మస్ట్ బి రిమూవ్డ్. అంటే కదలకుండా ఉంది అంటే అర్థం ఏంటి? డాప్లర్ ఫ్రీక్వెన్సీ 0 ఉంటుంది దానివల్ల. ఓకే, సో ఆ కాంపోనెంట్ని వేరు చేసి చూపించాలి. ఓకే, ద జీరో డాప్లర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ మస్ట్ బి రిమూవ్డ్ అంటే అలా కదలకుండా ఉన్నవన్నీ కూడా మనము సిగ్నల్ మనకు వచ్చిన ఎకోలోంచి తీసేసేయాలి. ఓకే, వీ డోంట్ వాంట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నౌ. మనకి ఓన్లీ కదులుతున్నాయి కావాలి, రైట్? ద జీరో డాప్లర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ హ్యాస్ ఇన్ ప్రాక్టీస్ a finite bandwidth due to the finite time on target, clutter fluctuations and equipment instabilities. అయితే మళ్ళీ ఈ జీరో డాప్లర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ని మనం తీసేయాలనుకున్నాం కదా, దానికి కూడా కొంత ఫైనైట్ బ్యాండ్విడ్త్ ఉంటుంది అంటున్నాడు. ఓకేనా, జీరో డాప్లర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ అంటే ఏంటిది? ఫ్రీక్వెన్సీ ఎఫ్డి వాల్యూ 0 అక్కడ. అయితే ఆ కాంపోనెంట్ కూడా
ప్రాక్టికల్గా చూస్తే ఎంతో కొంత బ్యాండ్ విడ్త్ ఉంటుంది అంటున్నాడు. ఎందుకు ఉంటుంది బ్యాండ్ విడ్త్ అంటే స్పెక్ట్రమ్ వైడ్గా ఉందని అర్థం. బ్యాండ్ విడ్త్ ఉంది అంటే అర్థం ఏంటి? కాస్త వైడ్గా ఉందని అర్థం, కాస్త లావుగా ఉందని అర్థం. అక్కడ ఫ్రీక్వెన్సీలో అది కాస్త లావుగా కనబడుతుందని అర్థం. అది ఎందుకు లావుగా ఉంటుంది? ఇక్కడ మళ్ళీ కారణాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే ఫైనైట్ టైమ్ ఆన్ ద టార్గెట్ని మనము ఒక ఫైనైట్ డ్యూరేషన్ చూసినప్పుడు అది లావుగా ఉంటుంది. ఇంత మనకి ఎగ్జాంపుల్ చెప్పాను ఇంతకుముందు, 1 2 3 4 పాయింట్స్ రాశాను కదా. సో ఆల్మోస్ట్ అలాగే. తర్వాత క్లట్టర్ ఫ్లక్చుయేషన్స్, క్లట్టర్ కూడా ఎంతో కొంత మార్పులు చెందుతూ ఉండవచ్చు. అంటే ఉదాహరణకి క్లట్టర్ దేనివల్ల వస్తుంది అనుకున్నాము? ముఖ్యంగా మబ్బులు అలాంటి వాటి వల్ల వస్తాయి. అయితే మబ్బుల్లో కూడా ఎంతో కొంత తేడాలు. ఇప్పుడు మబ్బులు కదలకుండా ఉండాలని పక్కాగా ఏం లేదు, ఓకేనా? మబ్బులు కదలకుండా ఉండాలని రూల్ ఏం లేదు, అవి కూడా కదులుతూ ఉండొచ్చు. కాకపోతే కొంచెం వెలాసిటీ తక్కువ ఉండొచ్చు, కాస్త నిదానంగా కదులుతూ ఉండొచ్చు. ఇంకోటి ఏంటి, ఒకవేళ కదలకుండా ఉన్నా సరే మబ్బు, అంటే ఓవరాల్ బాడీ కదలకపోయినా మబ్బు లోపలి భాగంలో ఏదో ఒక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ నీటి బిందువులు లేకపోతే మంచుగా మారడము, అట్లా లోపలైనా సరే ఎంతో కొంత అది మార్పు జరుగుతూ ఉంటుంది కాస్త. సో ఆల్ దట్ మే లీడ్ అండ్ ఆల్సో ఎక్విప్మెంట్ ఇన్స్టెబిలిటీస్, మనం ఉపయోగిస్తున్న పరికరాలు కూడా అవేమి స్టేబుల్గా ఉండకపోవచ్చు పర్ఫెక్ట్గా. సో ఎక్విప్మెంట్ ఇన్స్టెబిలిటీస్, వీటి కారణంగా కూడా మనకి స్పెక్ట్రము కొంచెం పెద్దగా వస్తుంది, ఓకేనా? అంటే ఈవెన్ ద జీరో డాప్లర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ కూడా కాస్త బ్యాండ్ విడ్త్ కలిగి ఉంటుంది, ఒక ఫైనైట్ బ్యాండ్ విడ్త్. సో క్లట్టర్ రిజెక్షన్ బ్యాండ్ ఆఫ్ ద డాప్లర్ ఫిల్టర్ మస్ట్ బి వైడ్ ఎనఫ్ టు అకామిడేట్ దిస్ స్ప్రెడ్. కాబట్టి మనము ఏదైతే ఫిల్టర్ తయారు చేయబోతున్నామో డాప్లర్ ఫిల్టర్ అని, ఆ డాప్లర్ ఫిల్టర్ తగినంత విడ్త్ కలిగి ఉండాలి. సో దట్ ఇట్ విల్ డూ ద రిజెక్షన్ ప్రాపర్లీ. ఈ క్లట్టర్ రిజెక్షన్ని ప్రాపర్గా ఇట్ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్, అలా అనమాట. ఓకే, సో లెట్ us just close this slide. Let us go to the next slide. Yeah, let me just remove this. Yes, okay, right. So ఇప్పుడు మరి let us see. Yeah, so now let us see how do you actually find out whether the target is coming or going away. Okay, so దానికోసం ఏం చేస్తున్నాం, let us try to see over here. సైన్ ఆఫ్ ద రేడియల్ వెలాసిటీ అంటే అది ప్లస్సా మైనస్సా అది చూసుకోవాలి ఇప్పుడు. సో లెట్ us do a quick reading. ఇన్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ సిడబ్ల్యూ రాడార్ మనకి మధ్యలో సిగ్నల్ కట్ అవ్వచ్చు. సో కట్ అవుతే యూ క్యాన్ లాగిన్ మళ్ళొక్కసారి. ఓకే, మనకి 6:55 దాకా చెప్పుకుందాం. ఓకే, సో మధ్యలో ఒకవేళ సిగ్నల్ కట్ అవుతే యూ ట్రై టు రీజాయిన్. ఓకేనా, 6:55 దాకా చెప్పుకుందాం ఈరోజు క్లాస్. ఓకే, in some applications of continuous wave radar it is of interest to know whether the target is approaching or receding. So అది దగ్గరకు వస్తుందా దూరం వెళ్తుందా కనుక్కోవాలి. This might be determined with separate filters located on either side of the intermediate frequency. సో మనకి IF ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటాం కదా, దానికి అటుపక్క ఇటుపక్క డిఫరెంట్ ఫిల్టర్స్ పెట్టడం ద్వారా యూ క్యాన్ ట్రై టు గెట్ దట్ డేటా అని అంటున్నాం, రైట్? ఇఫ్ ద ఎకో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ లైస్ బిలో ద క్యారియర్ ద టార్గెట్ ఈజ్ రిసీడింగ్. ఒకవేళ ఎకో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అనేది క్యారియర్ కన్నా కూడా తక్కువ ఉంది అనుకుందాం. క్యారియర్ అంటే మనం పంపించేది FC అనుకో, నీకు వచ్చిన వాల్యూ FC - FD ఉందనుకో, అంటే FC కన్నా తక్కువ ఉందంటే అర్థం ఏంటి, ఇంకా ఆటోమేటిక్గా దూరం వెళ్ళిపోతుందని అర్థం. అలా కాకుండా ఇఫ్ ద ఎకో ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దెన్ ద క్యారియర్, అలా కాకుండా FC కన్నా కాస్త ఎక్కువ వచ్చింది అనుకో. ఓకే, సో సంథింగ్ లైక్ FC + FD. ఓకే, అప్పుడు ద టార్గెట్ ఈజ్ అప్రోచింగ్ అని అనుకోవచ్చు, అంతే కదా? ఇక్కడ బొమ్మలో చూసుకోండి, ఇది FC ఆర్ F0 అనుకుందాం. F0 ఆర్ FC క్యారియర్ ఫ్రీక్వెన్సీ. నీకు అది దగ్గరకు వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, దూరం వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది, అది మీరు ఇక్కడ బొమ్మలో స్పష్టంగా చూడొచ్చు. ఓకేనా, సో డాప్లర్ షిఫ్ట్ లేనప్పుడు నీకు ఇలా ఉంటే స్పెక్ట్రమ్, డాప్లర్ షిఫ్ట్ వచ్చినప్పుడు అంటే రిలేటివ్ మోషన్ లేదు, అంటే కదలిక లేదు టార్గెట్కి యాంటీనాకి మధ్యలో అనుకున్నప్పుడు ఇట్లా ఉంది. అదే అప్రోచింగ్ అయితేనేమో నీకు సిగ్నల్ ఇట్లా, ఓకేనా, F0 కన్నా ఎక్కువ వచ్చింది. అలా కాకుండా దూరం వెళ్ళిపోతుంటే నీకు F0 కన్నా తక్కువ వచ్చింది, రైట్? అట్లా. ఓకే, సో లెట్ us just go through this very quickly. Yeah, so if the transmitter signal is E0 cos omega
టీ, ఒమేగా నాట్ టీ, ఇది ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ అనుకుందాం. ద ఎకో సిగ్నల్ ఫ్రమ్ ద మూవింగ్ టార్గెట్ విల్ బి, మనకు వచ్చే ఎకో ఎలా ఉంటుంది, యాంప్లిట్యూడ్ మారుతుంది కాబట్టి సమ్ కే అని పెట్టుకున్న K1, ఓకేనా, అంటే అదొక స్కేలింగ్ ఫ్యాక్టర్, అదొక కాన్స్టెంట్, దట్ ఈస్ ఏ స్కేలింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో దట్ విల్ డిపెండ్ ఆన్ ద రాడార్ ఈక్వేషన్. ఓకేనా, అంటే మనకి యాంప్లిట్యూడ్ తగ్గుతుంది కదా, ఎంత తగ్గుతుంది అంటే